తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్ భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రెడ్ దీప్గా తెలంగాణ మంత్రివర్గంలోకి మహమ్మద్ అజారుద్దీన్, మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజారుద్దీన్ అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ వేదికగా రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుక జరగబోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నేతలు, వీరితో పాటుగానే అజారుద్దీన్ అటు మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పటికే పలువురు కీలక నేతలకు కూడా ఆహ్వానాలు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అజారుద్దీన్కు ఎటువంటి శాఖలు కేటాయింపులు చేస్తారు అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కీలకమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళలో ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు తెలంగాణ మంత్రివర్గంలో మొదటి దఫాలో డిసెంబర్ 7వ తేదీ 2023లో సీఎం రేవంత్ రెడ్డితో సహా 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. అయితే తాజాగా మరో ముగ్గురిని కూడా మంత్రివర్గంలోకి వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేశారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఇవాళ 12:15 జరగబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో అటు మైనార్టీ సామాజిక వర్గానికి పలువురికి టికెట్లు కట్టబెట్టినప్పటికీ కూడా ఎవరు కూడా చట్టసభల్లోకి వెళ్ళలేదు, ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాంకు అటు అమీర్ అలీ ఖాన్కు ఇరువురి పదవులు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేస్తూ అటు మంత్రిమండలి తీర్మానం చేసి గవర్నర్కు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ దానిపైన స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ ఆమోద ముద్ర వేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ చట్టసభల్లో సభ్యుడు కానటువంటి అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి 6 నెలల లోపు ఆయన ఏదో ఒక చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా రాజ్భవన్ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా తెలంగాణ మంత్రిమండలిలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం కూడా జిష్ణుదేవ్ వర్మ చేయించబోతా ఉన్నారు. అయితే మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియా కెప్టెన్గా పనిచేశారు, మాజీ క్రికెటర్గా ఉన్నారు. అంతేకాకుండా 2009 ఫిబ్రవరి 19న ఆయన నేషనల్ కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మునీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయనను రాష్ట్ర కమిటీ ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన
ఓటమి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కకపోవడంతో ఈ రెండు సమీకరణాలు అటు మైనార్టీలను ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకరికి మంత్రివర్గంలోకి చోటు కల్పించినట్లు అవుతుందనేటటువంటి భావనలో భాగంగా మైనార్టీలకు గ్రేటర్ హైదరాబాద్కు ఇరువురికి కూడా ప్రాతినిధ్యం వహించినట్లు ఉంటుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మైనార్టీలను తన వైపు తిప్పుకునేటటువంటి వ్యూహంలో భాగంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణను ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 10 రోజుల ముంగిట ఈ యొక్క విస్తరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లోనే ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రాబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు ఎటువంటి శాఖలు కేటాయిస్తారా అనేటటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కట్టబెట్టేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగానే హోంశాఖను కూడా కేటాయించేటటువంటి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రాజు, పార్టీ లోపల అజారుద్దీన్ మంత్రిగా విస్తరణపై ఎలాంటి స్పందన కనిపిస్తోంది? ఇప్పటి వరకు మొదటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ మొదటి నుంచి ఉంది. గాంధీ భవన్ ముందు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. అయితే ఎవరికి ఇస్తారు అనేటటువంటి ఉత్కంఠ దాదాపు 2 ఏళ్ల సంధి కొనసాగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఉత్కంఠకు తెరపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి మాజీ క్రికెటర్, అంతేకాకుండా టీమిండియాకు మాజీ కెప్టెన్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన్ను గనక మంత్రివర్గంలోకి తీసుకుంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా కొంత మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అనేటటువంటి వ్యూహాత్మకంగానే ఈ యొక్క మంత్రివర్గంలోకి మహమ్మద్ అజారుద్దీన్ని తీసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అంటే ఆయన రాజకీయాల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క మైనార్టీ నేతలు కూడా పార్టీలో వితిన్ ద పార్టీ ఎటువంటి అబ్జెక్షన్ తెలపడం లేదు. అంతేకాకుండా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, ఈ విస్తరణపై ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది? ప్రస్తుతం మహమ్మద్ అజారుద్దీన్ ను తెరపైకి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటటువంటి చర్చ వచ్చినప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీలు పదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. అజారుద్దీన్ కు ఏ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మోడ్ ఆఫ్ కోడ్ అమల్లో ఉండగా ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కూడా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా చేపడతారు అంటూ కూడా బీజేపీ విమర్శలు చేసింది. అంతేకాకుండా ఈ యొక్క మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఈ యొక్క ఎన్నికల ముందు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చింది అంటూ కూడా నిన్న బీజేపీ అటు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పాయల్ శంకర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా కూడా ఆయనపై కేసులు ఉన్నాయి. ఆయనను మంత్రివర్గంలోకి ఏ విధంగా తీసుకుంటారు, అంతేకాకుండా 2 ఏళ్ల నుంచి మైనార్టీ ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదు, ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువస్తా ఉన్నారు, అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టే మైనార్టీలు గుర్తుకు వచ్చారా అనేటటువంటి కామెంట్స్ను బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతిస్తూ ఉంది. మరోవైపు మైనార్టీ ఓటు బ్యాంకు దాదాపు 1.2 లక్షల ఓటు బ్యాంకు కలిగి ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మైనార్టీ సామాజిక వర్గం వారందరినీ గంపగుత్తగా తమ వైపు ఓట్లు తిప్పుకునేందుకే ఈ యొక్క వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మాజీ క్రికెటర్, అంతేకాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి అజారుద్దీన్ కు ఇవ్వడం వల్ల వివిధ దేశాల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగేటటువంటి మైనార్టీల్లో ఛాన్సెస్ ఉంది అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర కనిపించింది చిరుత. చిరుతని చూసి కేకలు వేశారు శ్రీవారి భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అధికారులు. ఏమ్మా ఆ ర్యాలీ నిలిపేయండి అమ్మా. తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర కనిపించింది చిరుత. చిరుతను చూసి కేకలు వేశారు శ్రీవారి భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుమలలో గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా ఉంది. ఇటీవల ఎస్వి యూనివర్సిటీలోను వెటర్నరీ యూనివర్సిటీలోను అదేవిధంగా అలిపిరి సమీపంలో కూడా ఈ యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం శ్రీవారి కాలినడక మెట్టు అంటే తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో 150వ మెట్టు వద్ద ఈ రోజు ఉదయం చిరుత కనిపించడం జరిగింది భక్తులకు. ఆ యొక్క చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురై కేకలు పెద్దగా వేయడంతో అది అటవీ మార్గంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఉన్న అంటే ఇక పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో సులభాకు సంబంధించిన సిబ్బంది ఆ యొక్క చిరుతను గుర్తించిన ఆ యొక్క సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు అలాగే యొక్క భద్రతా సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క చిరుత యొక్క ఖాళీ ముద్రలు కూడా సేకరించారు. అదేవిధంగా భక్తులు కూడా చాలా అప్రమత్తంగా కూడా తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లాల్సి ఉందని చెప్పి కూడా వాళ్ళకి తన జాగ్రత్త కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పిల్లలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేగా ఒంటరిగా ప్రయాణం చేయకుండా గుంపులుగా వెళ్లే విధంగా కూడా వారందరినీ ఒక చోట చేర్చి అంటే ఒక్కసారిగా ఒక 100 మందిని 200 మందిని కలిపి తిరుమల నడక మార్గంలో కూడా తిరుమలకు శ్రీవారి మెట్టు ద్వారా అనుమతిస్తున్నారు. అంటే పూర్తిగా గతంలో కూడా ఎవరైతే ఆ యొక్క లక్షిత పైన కానీ అదేవిధంగా కౌశిక్ అనే చిన్నపిల్లల పైన కూడా చిట్టుపులు దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క దాడిలో కూడా ఒక చిన్నారి కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా టీటీడీ అధికారులు కూడా అటవీ శాఖ అధికారులు గట్టిగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ యొక్క చిట్టుపుల సంతతి ఎక్కువగా పెరగడం వల్లే ఈ యొక్క వీటి సంచారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు కూడా ఆ యొక్క తినుబండారాలను తిని అటు పక్కన అంటే నడక మార్గానికి ఇరువైపులా వేయడం వల్ల కూడా అంటే డస్ట్బిన్ లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా వాటి కోసం ఈ యొక్క అడవి పందులు అదేవిధంగా ఆ యొక్క జింకలు ఇవి రావడం వల్ల వాటి కోసం ఈ కుందేళ్లు వీటి కోసం ఆ యొక్క చిరుతపులు రావడం కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని వదిలి ఈ యొక్క జనవాసాల్లోకి ఆ యొక్క వన్యమృగాలు వచ్చి కొంత ఇబ్బందులకి గురే పరిస్థితి కూడా పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి చోటు చేసుకోకుండా ఉండేలా కూడా అటు అటవీ శాఖ అధికారులు ఇటు టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఏమ్మా ఆ ర్యాలీ నిలిపేయండి అమ్మా.
కడప జిల్లా బద్వేల్లో ఎక్సైజ్ సీఐ ఇష్టారాజ్యం నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ సీఐ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన హెడ్ కానిస్టేబుళ్లు, వైన్ షాప్ ఓనర్లు, బెల్ట్ షాప్ ఓనర్లు ఒక్కటై కమిషన్లు ఫిక్స్ చేసుకుని ఊర్లలో దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆటోల్లో ఊర్లలోని మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులు అంటున్నారు. ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు రంగస్వామి, నారాయణ రెడ్డిలపై బద్వేల్లోని వైన్ షాపుల దగ్గర, బెల్ట్ షాపుల దగ్గర మామూళ్లు తీసుకుంటున్నారని, ఉన్నతాధికారులకు కొత్త కమిషన్లు చేరవేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారన్నందుకే ఊర్లోని ఆటోల్లో మినీ బార్ షాపులు తరలి వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కడప జిల్లా బద్వేల్లో ఎక్సైజ్ సీఐ ఇష్టారాజ్యం నడుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ సీఐ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన హెడ్ కానిస్టేబుళ్లు, వైన్ షాప్ ఓనర్లు, బెల్ట్ షాప్ ఓనర్లు ఒక్కటై కమిషన్లు ఫిక్స్ చేసుకుని ఊర్లలో దందా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆటోల్లో ఊర్లలోని మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులు అంటున్నారు. ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు రంగస్వామి, నారాయణ రెడ్డిపై బద్వేల్లోని వైన్ షాపుల దగ్గర, బెల్ట్ షాపుల దగ్గర మామూళ్లు తీసుకుంటున్నారని, ఉన్నతాధికారులకు కొంత కమిషన్లు చేరవేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారన్నందుకే ఊర్లలోని ఆటోల్లో మినీ బార్ షాపులు తరలి వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల మధ్య హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో అయితే సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు మేయర్ గా ఉన్న కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ ఇద్దరు ఒక కార్పొరేషన్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి మొత్తం A1 నుంచి A23 వరకు
ముద్దాయిల పైన ఒక ఛార్జీ షీట్లు నమోదు చేసి కేసును కూడా విచారించడం జరిగింది. అయితే ఇందులో దాదాపు 9 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో చాలా మంది వరకు చనిపోయారు. వీరిలో 5 మందిని మాత్రం దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఇందులో వారు తప్పు కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అంటే ఎవరైతే ఈ కేసులో చింటూ అని అంటే కటారి మోహన్ కి మేనల్లుడుగా ఉన్న చింటూ అనే వ్యక్తే అంటే అలియాస్ చంద్రశేఖర్ అనే వ్యక్తి యొక్క హత్యకు ప్రధాన కారకుడని కూడా నిర్ధారణ అయింది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలతో నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కోర్టు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైతే మోహన్ మేనల్లుడు చింటూ ఉన్నాడో చంద్రశేఖర్ అలియాస్ వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ వీరి 5గురికి కూడా కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. వారు 5 మందికి కూడా ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే హంతకుల మానసిక పరిస్థితి, సామాజిక స్థితి, జైల్లో ప్రవర్తన ఇలా వివిధ అంశాలపైన కూడా నిన్న కోర్టుకు ఆ యొక్క చిత్తూరు, కడప జైలు సూపరింటెండెంట్లు కూడా నివేదికలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఉంది. ఈ రోజు ఉదయానికి ఆ యొక్క కేసును కూడా వాయిదా వేయడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణంలో కూడా ఎలాంటి అలజడులు అలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా కూడా పోలీస్ శాఖ గట్టి చర్యలు కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. పూర్తిగా శాంతి భద్రతలకు ఎలాంటి కలపకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. దీపిక, నారాయణ, ఈ కేసులు తీర్పుకు సంబంధించి నగరంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో కటారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కటారి అనుచరులు, కటారి అభిమానులు కూడా పూర్తిగా ఈ యొక్క తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే మేయర్ దంపతుల హత్యకు కారకులైనారో వారికి శిక్ష పడటం సరైందని, తమకు న్యాయం జరిగిందని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు భావిస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు జరిగినప్పటికీ బాధితులకు న్యాయం జరిగిందనే భావన కూడా కొంతమందిలో వినిపిస్తోంది. దీపిక, నారాయణ, భద్రతా ఏర్పాట్ల పరంగా పోలీసులు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించి అంటే కటారి కుటుంబానికి సంబంధించిన వారికి కూడా బందోబస్తును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నగరంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా న్యాయమూర్తి ఎవరైతే శిక్షను తన తీర్పు ద్వారా శిక్షను వెలువరించిన న్యాయమూర్తి కూడా ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీకే బాబు ఇంటికి కూడా కొంత భద్రతను కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా నగరంలో కూడా ఎలాంటి ర్యాలీలు యొక్క ఊరేగింపులు జరగకుండా విధంగా ఉండే విధంగా కూడా నిషేధాజ్ఞలు కూడా పోలీసులు విధించారు. పూర్తిగా నగరం మొత్తం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా కూడా గట్టి చర్యలు చేపట్టారు. అంటే గుంపులుగా తిరగడం కానీ ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించినట్టు చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైనా తప్పుడు సమాచారాలను కూడా ట్రోల్ చేస్తే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చిత్తూరు ఎస్పీ చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి నిషేధాజ్ఞలను అతిక్రమించినా కూడా వారిని ఉపేక్షించమని చెప్పి కూడా పోలీసులు గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా నారాయణ, ఈ కేసు రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? రాజకీయంగా అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కటారి దంపతుల పైన ఈ యొక్క హత్య జరిగిన నేపథ్యంలో పూర్తిగా కొంతమంది ఆమె అభిమానులు కానీ వారి యొక్క కుటుంబానికి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా అంటే గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చిత్తూరులో ఒక మంచి ప్రాధాన్యత గుర్తింపు ఉన్న స్థానంలో ఉండడంతో కొంత రాజకీయ అంటే రాజకీయంగా కూడా కొంత ఈ యొక్క ప్రభావితమయ్యే పరిస్థితి ఉండేది. అయితే క్రమంగా అంటే 10 సంవత్సరాల పాటు ఈ కేసు జరగడంతో కొంత ఆ యొక్క పాతబడిపోవడంతో కూడా కొంత వారి యొక్క కార్యకర్తలు వారు కొంత ఈ యొక్క చిత్తూరును వదిలి వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క అంత ప్రభావితం ఉండదేమని కూడా తెలుస్తుంది. దీపిక, నారాయణ, ఈ తీర్పు తర్వాత మేయర్ దంపతుల తరపున న్యాయవాదులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు? నారాయణ, చెప్పండి. ఈ తీర్పు తర్వాత మేయర్ దంపతుల తరపున న్యాయవాదులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు? అంటే మేయర్ దంపతుల తరపున అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో
శైలజ పూర్తిగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఏదైతే బహిరంగ ప్రదేశంలో పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఇట్లాంటి దురాగతం జరగడం ఇదొక సమాజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని అలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా ఆ యొక్క వాదనల ద్వారా శైలజ వినిపించడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించడం జరిగింది. దీనికి అనుగుణంగానే అంటే లోతుగా విచారణ జరిపి వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కూడా దీనికి శిక్ష కూడా ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కు ఉరిశిక్ష పడింది. 2015 నవంబర్లో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. 2015లో మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. కార్యాలయం ఆవరణలోనే మేయర్ దంపతుల హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొంతా తుఫాన్ అయితే పోయింది, కానీ అది మిగిల్చిన నష్టం మాత్రం అలాగే ఉంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, వరంగల్ నగరంలో అయితే మోంతా తుఫాన్ సృష్టించిన వరద విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోల్పోతున్నారు. 24 గంటలకు పైగా ఆ వరద నీరు పలు కాలనీలలో, వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఒక 25కు పైగా కాలనీలలో మోకాళ్ళ లోతు వరద నీరు చేరటం, ఇళ్లలో కూడా భారీగా వరద నీరు రావడంతో ఇటు గ్రామాలన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఇటు గృహోపకరణాలతో పాటు నిత్యావసరాలు, బట్టలు మొత్తం కూడా తడిచి ముద్దయిపోయాయి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం మొత్తం కూడా
పలు కాలనీల్లో అయితే ప్రస్తుతానికి ఆ వరద మొత్తం కూడా తగ్గిపోయింది. కానీ బురద మాత్రం అలాగే మిగిలింది. ఆ వరద తీసుకొచ్చిన బురదతో మాత్రం వరంగల్ నగర కాలనీ వాసులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇల్లు మొత్తం కూడా బురదమయం అయిపోవటం, ఇటు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా బురద చేరటంతో ఒక పక్క బురద క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి, మరో పక్క పాములు తేలు కూడా ఇళ్లలో చేరినాయని తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరో పక్క బురద వల్ల వస్తున్న దుర్వాసనతో పాటు మొత్తం కూడా చెత్త చెదారం కూడా ఇళ్లలో పేరుకపోవటం, నిత్యావసర వస్తువులు కూడా మొత్తం బురదమయం అయిపోవటం, ఇటు వండుకోవడానికి కావాల్సిన వంట పాత్రలు కూడా బురదలో మొత్తం కూడా బురదమయం అయిపోవడంతో ఇప్పుడే కాలనీ వాసులు మొత్తం కూడా ఆ బురదను క్లీన్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రోడ్లు కూడా మొత్తం బురద పేరుకపోవడంతో మొత్తం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కొంత నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఇటు నగరపాలక సంస్థ కూడా మొత్తం కాలనీలలో మొత్తం బురదను తొలగిస్తున్న పరిస్థితి. బురదను తొలగించడమే కాదు, ఎలాంటి రోగాలు బాధిపడకుండా కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక బ్లీచింగ్ పౌడర్ తో పాటు కొంత ఫాగ్ యంత్రాలు కూడా స్ప్రే చేస్తున్న పరిస్థితి. ఒక పక్క కాలనీలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు నగరపాలక సంస్థతో పాటు ఇటు వైద్య శాఖ కూడా మొత్తం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర వాసులైతే ఈ మోంతా తుఫాను సృష్టించిన వరద వల్ల వచ్చిన బురదతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా అధికారులు కిందపాటి వర్షానికే వరంగల్ నగరం రోజుల తరబడి బురదలో వరద నీటిలో మునిగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలి. ముఖ్యంగా నాలాలు కూడా వెడల్పు చేసి అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మళ్ళీ నూతనంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా నిర్మించాలని చెప్పేసి నగర వాసులైతే కోరుకుంటున్నారు. బురదతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని వరంగల్ నగర వాసులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉంది. సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి చంద్రశేఖర్? ప్రస్తుతానికైతే సహాయక చర్యల్లో భాగంగా అయితే ప్రస్తుతం ఈ లోతట్టు ప్రాంతాల్లో కొంత కాలనీలో ఉన్న ప్లేస్లలో ఇంకా కొంత నీరైతే అలాగే ఉంది. ఇటు రోడ్లకు సంబంధించి ప్లస్ ఇటు ఇళ్లలో ఉన్న వరద నీరైతే మొత్తం పైకి రావడం జరిగింది. కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలలో ఉన్న నీరు కానీ వాటన్నిటిని కూడా నగరపాలక సంస్థ తొలగించే పనులు చేస్తున్నాయి. ఎక్కడికి జేసీబీల సహాయంతో కొంత కాలువలతో చేసైతే వాటర్ అయితే బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని అపార్ట్మెంట్లు కూడా పిల్లర్లు మొత్తం కూడా వరద మొత్తం కూడా నిండి ఉండటంతో దాన్ని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఈ ఏదైతే 25 పైగా కాలనీలు వరంగల్ హన్మకొండ తో పాటు ఇటు 25 పైగా కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం కూడా సహాయక చర్యల్లో భాగంగా మొత్తము ఇటు బ్లీచింగ్ పౌడర్ తో పాటు కొంత వాటికి మన దోమల నివారణ కానీ ఇటు రోగాలు బారిన పడకుండా ఉండే విధంగా అయితే కొంత స్ప్రే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ముంపు ప్రాంతాల్లో 24 గంటలకు పైగా కూడా వరద నీరు చేరిన ప్రాంతాల్లో ఇటు వైద్య సిబ్బంది కూడా కొంత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వారికి కొన్ని పరీక్షలు కూడా చేస్తూ కొంత మెడిసిన్ కూడా ఇస్తున్నట్టే ముందైతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే వరంగల్ నగర వ్యాప్తంగా ఉంది. చంద్రశేఖర్, ప్రభుత్వం రైతుల నష్టాన్ని అంచనా వేసేందుకు కానీ ప్రజల నష్టాన్ని అంచనా వేసేందుకు ఏమైనా ప్రత్యేక బృందాలను పంపించిందా? ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా ఎలాంటి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మన శిథిలావస్థకి ఏమన్నా ఇల్లులు చేరుకున్నాయా, ఏమన్నా ఇల్లులు డ్యామేజ్ అయ్యాయనేది కూడా ఇటు నగర పాలక సంస్థతో పాటు ఇటు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు అయితే సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ప్రతి కాలనీలో కూడా సర్వే చేసేసి అసలు రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి వారిని అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం అసలు నష్టం ఏం జరిగింది, ఎక్కడ ప్రభుత్వ బిల్డింగ్ కానీ స్కూళ్లలో కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ మొత్తం పూర్తి నష్టాన్ని అంచనా వేసి సమర్పించాల్సిందిగా అధికారులను అయితే ఆదేశించారు. ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా ఇటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ నగరానికి ప్రస్తుత ఏ విధంగా ఉంది, పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. దీటుగా రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరపు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిసిన స్పీకర్ తరపు లాయర్లు మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం అడిగినట్లు తెలిసింది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరపు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిసిన స్పీకర్ తరపు లాయర్లు మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం అడిగినట్లు తెలిసింది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు మరోసారి విచారణ కొనసాగింది. అయితే ఈ యొక్క విచారణ చూస్తే నేటితో ఈ యొక్క గడువు కూడా పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో తమకు ఇంకా కొంత సమయం కావాలని చెప్పి కూడా స్పీకరు దీనికి సంబంధించి చూస్తే ఆ యొక్క సుప్రీంకోర్టులో జస్టిస్ న్యాయమూర్తిని కూడా 8 వారాల సమయం కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక సమయం కూడా కోరాడు. అయితే మొత్తానికి చూస్తే పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన దాని తర్వాత 4 ఎమ్మెల్యేలను కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కూడా విచారించారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, అంతేకాకుండా దానికి సంబంధించిన ఆధారాలతో పాటు ఈ యొక్క వీడియో ఫుటేజ్ను కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా అందించారు. అంతేకాకుండా వీరితో పాటు ఈ యొక్క న్యాయవాదులు కూడా హాజరయ్యారు. ఇంకా 6 మందికి సంబంధించి యొక్క ఎమ్మెల్యేలను విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా 8 వారాల గడువు కావాలని చెప్పి కూడా ఇప్పటికే యొక్క తెలంగాణ స్పీకరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఒక పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక స్పీకర్కు నోటీసులు కూడా జారీ చేశారు. ఒక స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే ఒక 4 మాత్రమే విచారించిన నేపథ్యంలో ఇంకా 6 మందిని విచారించాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్ 8 వారాల గడువు కోరారు. అయితే దీనిపైన మాత్రం సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జూలై 31 తేదీన సుప్రీంకోర్టు ఖచ్చితమైన ఆ యొక్క సమాచారం కూడా దీనికి సంబంధించి తమకు 3 నెలల్లో ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే యొక్క నేటితో 3 నెలలు కూడా గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా 6 మంది ఎమ్మెల్యేలను విచారించలేదు కాబట్టి సమయం కావాలని చెప్పి కూడా కోరడంతో సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 మంది ఎమ్మెల్యేలకు ఇంకా నోటీసులు జారీ చేశారు కానీ దానికి సంబంధించి ఎప్పుడు విచారణకు హాజరు కావాలని మాత్రం షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల చేయలేదనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా యొక్క వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా 8 వారాల గడువు కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం దీనిపైన ఎలాంటి యొక్క ఆదేశాలు జారీ చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, స్పీకర్ ఈ గడువు కోరడంపై ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది? అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూస్తే స్పీకరు యొక్క దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. దాని తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే మాత్రం బీఆర్ఎస్కు తమకు తగిన తీర్పు రాలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో మాత్రము చాలా గట్టిగా వాదనలు వినిపించారు. ఎందుకంటే ఒక ప్రజా తీర్పులో దీనికి సంబంధించి వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తిరిగి యొక్క పార్టీ ఫిరాయింపు చేశారు కాబట్టి వారికి సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించి పార్టీ తరఫున ఎమ్మెల్యేల యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాదనలు కూడా కొనసాగిన నేపథ్యంలో జూలై 31 తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. 3 నెలల గడువు లోపు దీనికి సంబంధించి సమయం ఇస్తున్నాము. 3 నెలల గడువు లోపు పూర్తిగా దీనికి సంబంధించి ఖచ్చితమైన యొక్క సమాచారం ఇవ్వాలి. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా 3 నెలల సమయం కూడా ముగుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా 8 వారాల గడువు ఎందుకు అడుగుతున్నారని మాత్రము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కూడా దీనిపైన వాదనలు వినిపిస్తున్నారు. మరోసారి ఈ యొక్క దీనికి సంబంధించి వాదనలు కూడా సాగుతాయి. దాని తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి యొక్క నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.